కొన్నిసార్లు నేరం చేసినా సరే చట్టం చేతుల్లో నుండి తప్పించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి అన్యాయాన్ని న్యాయంగా మార్చేయొచ్చు. ఇలా ఎన్ని తప్పులు చేసినా న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోగలమేమో గాని కర్మ నుండి మాత్రం ఎవ్వరం తప్పించుకోలేం. అందుకు ఉదాహరణే ఈ స్టోరీ. ఓ సుప్రీంకోర్టు జస్టిస్ జీవితంలో జరిగిన రియల్ స్టోరీ ఇది. కొన్నేళ్ల క్రితం జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒడిశాలోని పూరిలో ఓ లా కాలేజ్ కి ముఖ్య అతిథిగా వెళ్లాల్సి వచ్చింది. స్టూడెంట్స్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా తన అనుభవాలను పంచుకునేందుకు ఆ కాలేజ్ యాజమాన్యం ఇన్వైట్ చేసింది. అయితే తాను ఒడిశా వాసి అయినా సరే పనుల నిమిత్తం ఢిల్లీలోనే ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత తన ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లే ముందు రోజు పూరి జగన్నాథుని దర్శనం కోసం పూరికి వెళ్లారాయన. గుడిలో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రంగనాథ్ బాబు అనే పిలుపు వినబడింది. తల ఎత్తి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో నడక సాగించాడు. అలా 2 అడుగులు వేశాడో లేదో మరోసారి రంగనాథ్ బాబు అనే పిలుపు. ఈసారి చూపు కిందకి తిప్పాడు. తనని పేరు పెట్టి పిలుస్తుంది ఓ బిచ్చగాడు. ఒళ్లంతా పుండ్లతో, వాటిపై ఈగలు వాలకుండా అక్కడక్కడ కట్లు కట్టుకొని, ఏపుగా పెరిగిన గడ్డం, చిరిగిపోయిన దుస్తువులతో చాలా దయనీయంగా ఉన్నాడతను. అతని దగ్గరికెళ్లిన జస్టిస్ రంగనాథ్, నా పేరు మీకెలా తెలుసు? నేను మీకు తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. తెలుసు సార్, మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో మీరు నాకు శిక్ష పడకుండా కాపాడారు. ఎన్ని అక్రమాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎంతో మంది చావులకు కారణమైన నన్ను నా తరపు లాయర్ చెప్పిన మాటలు విని మీరు నన్ను వదిలేశారు. నిజానికి నేను చేసిన తప్పులకు శిక్ష నుంచి మీరు తప్పించినా ఆ దేవుడు మాత్రం శిక్ష విధించాడు. అందుకు ప్రతిఫలమే ఇది అంటూ కన్నీళ్లతో సమాధానమిచ్చాడు ఆ బిచ్చగాడు. అతని మాటలు వినగానే జస్టిస్ రంగనాథ్ కి కూడా ఆ కేసు తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చట్టం ముందు తప్పించుకోవచ్చు, కానీ ఆ దేవుడు వేసే శిక్ష ముందు తప్పించుకోలేరు అని తన మనసులోనే అనుకుని ఆ బిచ్చగాడి చేతిలో 100 రూపాయలు పెట్టి భార హృదయంతో అక్కడ నుండి వెళ్లిపోయారు. అసలింతకీ ఆ బిచ్చగాడెవరు? ఎందుకిలా మారాడు? ఏం తప్పులు చేశాడు అంటే ఆ బిచ్చగాడి పేరు అనంత చక్రవర్తి. ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి, కానీ జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలు చేసేవాడు. కాలక్రమేణా ఒడిశా జనాల్లో భయాన్ని పుట్టించేలా తన రౌడీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. కనపడ్డ వాటిని కనపడ్డట్టు దోచేయడం, తనని ఎదురిస్తే చంపడం, ఆడవాళ్లను సైతం వదిలేవాడు కాదు. అలా అనంత్ పేరు చెబితేనే జనాలు వణికిపోయే పరిస్థితి. పోలీసులు కూడా తనని టచ్ చేయకుండా డబ్బులిచ్చి మేనేజ్ చేసేవాడు. ఓ రోజు మాట వేసి బస్సును ఆపాడు. అందులో ఉన్న జనాల్ని బెదిరించి డబ్బు బంగారం దోచేస్తున్నాడు. అయితే అదే బస్సులో ఉన్న ఓ వ్యక్తి అనంత్ కి ఎదురు తిరిగాడు. జనాల్ని బెదిరించి బతుకుతున్నావు, నీది ఓ బ్రతుకేనా అంటూ నిలదీశాడు. ఆ మాటలకు అనంత్ కి కోపం కట్టలు తెంచుకొచ్చేసింది. అందరూ చూస్తుండగానే బొడ్డులోంచి కత్తి తీసి కసకసా పొడి చేశాడు. నిమిషంలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక అనంత్ అక్కడ నుండి పారిపోయాడు. అయితే బస్సులో ఉన్న జనాల సాయంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు అనంత్ను పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే వాదోపవాదనలు విన్న తర్వాత జిల్లా కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ అనంత్ మాత్రం డబ్బులిచ్చి ఓ జడ్జిని మాట్లాడుకొని ఒడిశా హైకోర్టుకి వెళ్లాడు. డబ్బులకు ఆశపడ ఆ జడ్జి ఆనందిది అసలు తప్పే లేదన్నట్టు, ఆ వ్యక్తే చంపడానికి వచ్చాడని, ప్రాణరక్షణలో భాగంగా జరిగిన సంఘర్షణలో అవతల వ్యక్తి చనిపోయాడని కేసుని తిప్పేశాడు. ఆ సమయంలో ఒడిశా కోర్టు జస్టిస్ గా రంగనాథ్ మిశ్రా ఉన్నారు. లాయర్ మాటలను నమ్మిన ఆయన అనంత్ కి పడ్డ శిక్షను రద్దు చేస్తూ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత కూడా అనంత్ చక్రవర్తిలో మార్పు రాలేదు. మళ్లీ కుక్కతోక వంకర అన్నట్టు మళ్లీ దొంగతనాలు, రౌడీజమే చేసేవాడు. ఈ క్రమంలో అతనికి కుష్టివాది సోకింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అప్పటి వరకు జైకొట్టి తిరిగిన తోటి వాళ్లే చీదరించుకోవడం మొదలు పెట్టారు. ఇంట్లో వాళ్ళు కూడా భారంగా భావించి పట్టించుకోవడం మానేశారు. రోగం ముదిరిపోయింది. చచ్చే ధైర్యం అసలే లేదు. దాంతో పొట్ట నింపుకోవడం కోసం ఇదిగో ఇలా గుడి బయట భిక్షగడిలా మారిపోయాడు. బాగునన్నాళ్ళు జనాల్ని వేధించిన ఆయన్ని ఇప్పుడు ఆ జనాలే ఫలమో పండో ఇచ్చి బ్రతుకుకు కారణమవుతున్నారు. అందుకే అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. ఈ రోజో రేపో అంతే. భూమి మీద వేసే శిక్ష నుంచి నువ్వు తప్పించుకొని తిరిగొచ్చేమో గాని పైన ఆ దేవుడు వేసే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఇక్కడ దేవుడు మనకి శిక్ష వేస్తాడో అనేది నేను చెప్పకపోయినా తప్పు చేస్తే దాని పర్యవసానం తప్పక ఉంటుందని గుర్తు చేస్తున్నానంతే. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.